దీనిలో మనకు ఈ 7వ శ్లోకం సుతడి ఆకారః తు అపి సర్వస్య త్రివిధః భవతి ప్రియః యజ్ఞః తపః తథా దానం தேசாம் வேதம் இமம் சுணு. அதாவது అందరికి సర్వస్య అంటే అందరికి ప్రియః అందరికి పట్టినట్టుగా ఉండే ఈ ఆహారం అందరి ఆ ఉణవు ఇది దీనిని తూ అంటే మారాக అన్నిని పట్టిని అది కూడా త్రివిధః భవతి. త్రివిధః అంటే 3 విధంగా ఉంది. ఈ அதாவது ததா అంటే அதே மாதிரி యజ్ఞః తపః దానం. యజ్ఞం అంటే వేల్వి செயல்கள். మన పంచమహా యజ్ఞంని ఇక్కడ ఎత్తుకుంటున్నాము. రిచువల్స్ అనేప్పుడు ముందటి కాల రిచువల్స్ ని వేల్విని మన ఎత్తుకుంటలేదు. ఇప్పుడు మన అది చేసేది లేదు. ఇప్పుడు మన చేసే అన్నినేని ఇప్పుడు మన కానీ ఒకటి ఫార్మ్స్ వేసుకుని ఒక టైప్ ఆఫ్ లైఫ్ లీడ్ చేసేమేక దీనిలోని నిండా మన ఏ செயல் చేసేమో దానిని వழிபாடுగా దీనిలో ఎత్తుకోవచ్చు. ఆ యజ్ఞాలే అనగా తపస్ అంటే మన చేసే వ్రతాలు అన్నినేని తపాలు మన ఒళ్ళు మన அறிவு పూర్వంగా మన ఒళ్ళుని మననే ఉరుక్కునేది. తప్యంతే అంటే ఉరుక్కుదల్ అటనేదాగా ఉరుక్కుదల్ అర్థం. మననేని அறிவு పూర్వంగా మన ఒళ్ళుని ఎంత ఏ లిమిట్ ఏ ఎల్లై మనకు సరిగా వచ్చునో అంత అళవుకు మట్టు మనని ఇది చేసుకునేది. అదే తపం అనేది. అనగా దానం అనేది మన తెలుసుని ఎరకనవే చూసిండాము. ఇంకొకరికి మన ఇది చేసి ఇంకొకరికి ఇచ్చేది. అదావదు మన కష్టపడుతున్నాను పర్వాలేదు ఇంకొకరికి ఇచ్చేది, షేర్ చేసేది, అందరితో పగిర్ந்து మన ఉండాలి అనేదాన్ని మన ఈ ఆర్డర్ ఆఫ్ ఆ నియతిలో అన్ని ఒழுங்கா నడిచేదానికి మనవుடைய షేరింగ్ మనవుடைய పగిర్దల్ అనేది వద్దు ముఖ్యం అనేదాన్ని పురించుకు మన కుటుంబాలు అంటున్నాను సరే మన సముదాయాల్లో మన தொடர்பு ఉండే అన్ని తావులోని మన అన్నిని పగిర్ந்துకు మన రెడీగా ఉండాలి. ఏ వాళ్ళ ఏం కావాలనో దాన్ని పగిర్ందేదే ఈ దానం మూలంగా చెప్పారు. ఇది అన్నినేని ఒక వేల్విగా మన చేసేది. ఈ అన్ని செயல்ని మన మొదట చూసామేక మన ఇయర్కైగా మన డే టు డే లైఫ్ లో చేసే ఆ బ్రీతింగ్ మన అరించి కూడా చెయ్యాల ఆ బ్రీతింగ్ నింతని కావంటే ఆ మూச்சு ఉడిసేదాని కూడా ఆ అవేర్నెస్ తో దానిని ఒక వழிபாடுగా మన చేసేప్పటికి అన్నినేని సత్వంగా మారుసును అనేదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. ఆ ఎన్నం ఆ మనపక్వంతో ఆ భావనతో మన తినేది తలపోసేది కూడా ఒక తలపోసేప్పుడు కూడా ఊరిగా పోయినాము తలపోసినాము వచ్చినాము అట్ట లేకుండా ఆ నీళ్ళు వచ్చి గంగా యమున కావేరి గంగే యమున చైవ టైల్సి శ్లోకం ఉందిగా ఆ శ్లోకాలు చెప్పి లేకపోతే శ్లోకం తెలాలేదా ఎది చేసినాலும் అన్నికి పళ్ళుతో వేదిలోండి అన్ని శ్లోకాలు ఉందింట మన వచ్చి శ్లోకం తెలాపోతున్నాం ఒక్కొక్కటిని దీని ఇది చేసి దాన్ని ఎంచి ఆ అవేర్నెస్ తో నేను దీని వచ్చి ఈ ఒళ్ళు అనేదాన్ని దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్. ఆ గిఫ్ట్ ని నేను నాకు యూజ్ చేసుకుని నేను మంచి పరోపకారాన్ని కోసమే దీన్ని నేను ఉపయోగించాను అనే పురిదలతోని అన్ని செயల్ని చేసేది. ఆ మనోభావన వచ్చేదానికే దీని ఇంత చెప్పింటారు. దానికి ఇది అన్ని నేని మనకి హెల్ప్ చేస్తుంది అనేదాన్ని మన పురించుకోవాలి. ఈ ఆహారం శుద్ధంగా ఉండంగా సత్వశుద్ధి అంటే ఈ మనస్సుని శుద్ధం అవును, ప్యూరిఫై అవును. ఈ ఆహారం మనం వచ్చి ఊరిగా ఏదో తినేము ఆకలికి తినేము లేసేము అనేసి లేకుండా
దేనికోసరం செயల్ని చేసేమో ఎట్టా అది మన ఒళ్ళుని తూய்மை చేస్తుంది అనే దానింత పురింజుగా చేసేప్పుడు ఏ ఉణవు మన ఒంటికి ఒగ్గి వస్తుంది ఏది ఒగ్గి రాలేదు అనేది ఇంత ఏది తినేప్పటికి మనకు కోపం ఇది ఇంత జాస్తి అవుతుంది ఏది కారం ఉప్పు పులుసు అంతా చేసేప్పటికి ఆ కోపం అనేది జాస్తి అవుతుంది అనే దానింత మనం పురించుకోవచ్చు గమనించేప్పటికీ అది ఇంత మనకి పురింజుడు ఈ ఇంకొకటి మన అన్నిలోని ఒక్కొక్క విషయాల్లోని అన్నినేని మన దానియుடைய தன்மைலாని అన్ని గమనించి మన భావనలోని అన్నిటిలో ఉండే భావనని మనస్సునుடைய పక్వాన్ని మార్చుకునే వచ్చేదే ఇక్కడ మనవుடைய అభ్యాసం ఆ అభ్యాసం మన చెయ్యంగా మన వచ్చి ఇప్పుడు మన ఎంచేమిగా మనకు ఈ గుణాలంతా రాలా ఇది దీని నుంచి శ్రమ పడేమో అటనిసిత మన ఎంచేమిగా దాన్ని కాన్సన్ట్రేట్ చెయ్యకుండా మన ఇట్టా విషయాల మనని నెరిపడితే విషయాలలో మన కాన్సన్ట్రేట్ చెయ్యంగా ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది ఏదో ఒక వెల్ల పెరుకు జాస్తి అవితుంది అంటే అయ్యో నీళ్ళు వచ్చింది అనేసి దానే ఒక పెద్ద ఇష్యూగా మన ఇది చెయ్యకుండా చేస్తే దాన్ని చెయ్యచ్చు అట్టనేసి అది వచ్చే ముందాతేని మన దానికి ఉండే ఆ ప్రికాషన్స్ తా మన చెయ్యంగా దాని కరెక్ట్ గా ఎట్టా వస్తే ఏ దిల్లో తిప్పి ఉడాచ్చు ఏం చేస్తే అది సరిగా వచ్చును అనేది మన కరెక్ట్ ఫామ్ చెయ్యంగా అది వచ్చి ఆటోమేటిక్ గా దానిలో వచ్చి అది నెరిపొడుచును ఆ పైర్చిని మనకు ఒక మంచి విషయాన్ని ఇచ్చును ఆ బెల్లం వచ్చి కరెక్ట్ వాయికాలు అన్ని పెట్టి ఎక్కడ ఆ తూరుంతా ఎత్తి ఎక్కడెక్కడ ఆ వద్దే అழுకులంతా నిండిపోయి ఉందో దానింతా క్లీన్ చేసి ఆ వానలు వచ్చే ముందాతేని వానలు దినాలు ఇట్ట మరి ఎండలు దినాలప్పుడేని దాన్ని అన్ని సరిసేతే ఆటోమేటిక్ గా అది వచ్చి మనని ఒక విధాలోని బాధించేది కాబట్టి మనం ఏం చేసేము అన్ని వచ్చి ముడిచేదాకా దాన్ని తూరువారేది లేదు ఒక్కటి చేసేది లేదు దేనిని అన్ని అలుకుని చేర్చుకుంటా పొయ్యేమే ఇంకా అన్ని అలుకులని చేర్చుకుంటానే పొయ్యేమే తవర దాన్ని క్లీన్ చేసేదానికి ఊరికి ఒళ్ళు తలకోసేమో అటనిసి 4 పోనీని పొయ్యంగానే ఒళ్ళు క్లీన్ అవుతున్నా దానికి ఎట్టా అలుకులు నిండిపోయి ఉంది దాన్ని బాగా తేచి తలపోసేది అన్ని గమనించి మన చేతనే ఆ ఒళ్ళు వచ్చి ఆరోగ్యంగా అనేదాన్ని మన పురించుకోవాలి సరే ఇప్పుడు 8వ శ్లోకాల్లో ఉండి ఈ ఆహారాన్ని బట్టి చెప్పారు ఇదిలో వచ్చి మెయిన్ గా ఒక 2-3 విషయాలు ఫుడ్ లో వచ్చి 4 ఫ్యాక్టర్స్ ని ముఖ్యంగా చూడాలి అనేది ఒకటి వచ్చి సోర్స్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఉండి ఉణవు అనేది వస్తుంది అనేది అనగా ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దాని తరం ఎట్టా ఉంది క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేప్పటికి ఎంత అళవు మన తినేము అనగా ఏ మెథడ్ లో మన దాన్ని తినేము అన్నిని మన గమనించాలి దోరు దాని వండేరో వాళ్ళ ఆ శ్లోకం చెప్పుతా వండేది అనగా దాని వేసేప్పుడు మంచి గేఫంతో మంచి భావనతో వాళ్ళకి బాగా ఆరోగ్యంగా ఉండాలి అటని ఎంచుకు వేసేది అనగా దాన్ని రిసీవ్ చేసే ఆ ఫుడ్ ని రిసీవ్ చేసే వాళ్ళని మంచి భావనతో ఆ ఫుడ్ ని రిసీవ్ చేయాలి ఇట్లా అన్నిలోనే ఆ భావన అనేది వద్దే ముఖ్యం అది ఇంకొకటిని స్వామి చెప్పినారు ఈ ఆహారాలు వచ్చి 3 లేయర్స్ ఉందిట ఒకటి వచ్చి స్థూలంగా ఉండేది అదే మనకు టేస్ట్ మన నాలికకి రుచిగా ఉంది మనం ఎంచేమేక ఆ విషయాలు వచ్చి స్థూలంగా ఉంది అదే మనకు వచ్చి టేస్ట్ నాలుగే రుచిగానే ఉంది కడేస్తే అదే వచ్చి వేస్ట్ గాని బయట పోతుంది మోషన్ గాని బయట సకాఫున్ అన్ని వేస్ట్ గాని వేర్ వైగా యూరిన్ గా అన్ని అది బయట పోయేది అన్ని ఈ స్థూలంగా ఉండే విషయనే ఫుడ్ లో
ఆ ఉణవులో ఏది స్థూల పార్ట్ గా ఉందో భాగంగా ఉందో ఆ పార్ట్ ఏమవుతుంది మనకి రుచిని ఇస్తుంది. అదే సమయాల్లో కడేస్త అది మన తిని ముడిచిన వెనక జీర్ణంతా అవిన వెనక అదే వేస్ట్ గాని బయటపోతుంది. ఆ ஃபுட் னுடைய மத்திய பாகம் உண்டேகா ఆ భాగం వచ్చి మనోடைய பிசிக்கல் ஸ்ட்ரென்த்துக்கு మనోடைய ఒళ్ళునుடைய బలానికి అది నరిస్మెంట్ ఆ ఒళ్ళుని పోషించేదానికి అది హెల్ప్ చేస్తుంది. అదేది సూక్ష్మ భాగం అటానిసి ఉండే ఆహారాలో సూక్ష్మ భాగం ఉంది. ఆ సూక్ష్మ భాగం వచ్చి మనోடைய మనస్సుని స్ట్రెంథన్ చేస్తుంట. దానిచే మనకొచ్చి ఆహారాన్ని చూసి గమనంగా ఏం తినేము అనే దాన్ని చూసి గమనంగా తినాలే అటానిసి చెప్పారు. ఇదింతని చాంతోక్య ఉపనిషత్ అనే ఉపనిషత్తులో 6వ అధ్యాయం 7వ అధ్యాయం దల్లోంతాని ఉంది. దాని మన దీని పట్టి డీటెయిల్స్ నిండా దానిలోంతాని ఉంది. ఆ ఒక్కొక్క మన తినే ప్రాసెస్ ని అని అంత ఒక వழிபாடுగా మన చెయ్యాల. ఊరికే ఏనో తానో అట అనిసి తినకుండా మొట్ట కుకింగ్ ఆ జామాల్ని ఎత్తుకొచ్చి మన ఇంట్లో పెట్టేప్పుడు దానిని పదిలంగా పెట్టి అది కరెక్ట్ గా అన్నిని ఏదో ఏనో దానో అనిసి డప్పాలలో వేసి పెట్టకుండా బాగా దాన్ని ప్రిసర్వ్ చేసి పెట్టి అనగా అది వండు పడకుండా అన్ని క్లీన్ పెట్టేమేక ఇది వద్దే ముఖ్యం అనగా దాని అట్టమట్టు చేసేది చాలదు. దాని ఒక్కొక్కటిని ఎట్టా మెయింటైన్ చేయాలనో అట్ట మెయింటైన్ చేసేదిని వద్దే ముఖ్యం అనగా அடுத்த స్టేజ్ లో అది వచ్చి వద్దే దినాలు దేని ఎన్ని దినాలు పెట్టుకుందు వెళ్ళవునో ఊరికి అన్నిని ఫ్రిడ్జ్ లో తూకి అడచి పెట్టేది అది ఇంత లేకుండా ఏమి ఎట్టా పెట్టుకోవాలో అది ఇంత కరెక్టా మన చూసి పెట్టుకోలే. అట్ట ఉండే ఫుడ్డే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును. పాంతది అట్ట మారింత ఉండేది ఇంత అని మనకు తమస్సు రజస్నియే మన రోగ ఎత్తుకొచ్చునే తవర సత్వగుణాన్ని ఎత్తురాదు అనేదాన్ని ఈ 8, 9, 10 శ్లోకం మూలంగా మనకు చెప్పబోయేది. ఇంకొకటిని இதுல మెయిన్ గా మన ఎట్టా దీని జామాల్ని పాదుగాతేది మట్టు లేదు. జామాల్ని వండేప్పుడు ఎట్టా వండాలే మన ఆ మనసులో ఏం భావనతో అక్కడ వండాలే. మన ఆ కర్త అనే భావం లేకుండా అందరు బాగుండాలే అనే దానికోసం వండాలే. అన్ని ఈ దీనించి ఈ వంట చేసి దీని తినేదాని మూలంగా అందరినీ ఆరోగ్యంగా బాగుండాలే అనే ఎన్నంతో వండేది. అట్ట ఒక్కొక్కటిని ఆ ఒక ఎన్నంతో మనం చేసేప్పుడు ఇది అన్ని నేని మన ఆయుస్ అనక మన ఉరుది బలం ఆరోగ్యం సుఖం ఆనందం అన్ని నేని ఇచ్చును. ఆ ఉణవు అటువంటి ఉణవే సత్వగుణం ఉండే ఉణవు. సత్వగుణం నిరంజింది అనేదాన్ని మనం ఇంకా చూడపోయాము. అని அடுத்த క్లాస్ లో చూద్దాం. దీంతో ముడుచుకుంటా టైం ఉంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతికి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.